హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ని నేర్చుకుందాం. సో Z పారామీటర్స్ ఈక్వేషన్స్ వచ్చి V1 ఈక్వల్స్ టు Z11I1 ప్లస్ Z12I2, V2 ఈక్వల్స్ టు Z21I1 ప్లస్ Z22I2. ఈ రెండు పారామీటర్ ఈక్వేషన్స్. ఓకే, టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్ ఈక్వేషన్స్. ఇందులో ఇండివిజువల్ గా పారామీటర్స్ రాస్తే Z11 ఈక్వల్స్ టు V1 by I1 at I2 ఈక్వల్స్ టు 0, Z12 ఈక్వల్స్ టు V1 by I2 at I1 equals to 0, Z21 equals to V2 by I1 at I2 equals to 0, Z22 equals to V2 by I2 at I1 equals to 0. ఇండివిజువల్ పారామీటర్స్ ఇవి. అలాగే Z పారామీటర్స్ కి సిమెట్రీ కండిషన్ వచ్చి Z22 equals to Z11, reciprocity condition is Z12 equals to Z21. Thank you for watching. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Y పారామీటర్స్ గురించి షార్ట్గా నేర్చుకుందాం. సో Y పారామీటర్ ఈక్వేషన్స్ I1 ఈక్వల్స్ టు Y11 V1 ప్లస్ Y12 V2, I2 ఈక్వల్స్ టు Y21 V1 ప్లస్ Y22 V2. అలాగే ఇండివిజువల్ పారామీటర్స్ రాసుకుంటే Y11 ఈక్వల్స్ టు I1 బై V1 అట్ V2 ఈక్వల్స్ టు 0, Y12 ఈక్వల్స్ టు I1 బై V2 at V1 equals to 0, Y21 equals to I2 by V1 at V2 equals to 0, Y22 equals to I2 by V2 at V1 equals to 0. ఇవి కండిషన్స్. ఓకే, అలాగే సిమెట్రీ కండిషన్ ఫర్ Y పారామీటర్స్ is Y11 equals to Y22, reciprocity condition Y12 equals to Y21. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ABCD ఆర్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ గురించి షార్ట్గా నేర్చుకుందాం. ఓకే, వాటి ఈక్వేషన్స్ V1 ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2, I1 ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2. అలాగే ఇండివిజువల్ పారామీటర్స్ A ఈక్వల్స్ టు V1 బై V2 అట్ I2 ఈక్వల్స్ టు 0 and B equals to V1 by I2 at V2 equals to 0, C equals to I1 by V2 at I2 equals to 0, D equals to I1 by I2 at V2 equals to 0. అలాగే సిమెట్రీ కండిషన్ for ABCD parameters is A equals to D, reciprocity condition is AD minus BC equals to 1. Thank you for watching. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, వాటి ఈక్వేషన్స్ V2 ఈక్వల్స్ టు A డాష్ V1 మైనస్ B డాష్ I1, I2 ఈక్వల్స్ టు C డాష్ V1 మైనస్ D డాష్ I1. సో ఇండివిజువల్ పారామీటర్స్ రాసుకుంటే A డాష్ ఈక్వల్స్ టు V2 బై V1 అట్ I1 ఈక్వల్స్ టు 0, B dash equals to V2 by I1 at V1 equals to 0, C dash equals to I2 by V1 at I1 equals to 0, D dash equals to minus I2 by I1 at V1 equals to 0. అలాగే symmetry condition is A dash equals to D dash. అలాగే reciprocity condition A dash D dash minus B dash C dash equals to 1. Thank you for watching. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైబ్రిడ్ పారామీటర్స్ గురించి షార్ట్గా నేర్చుకుందాం. సో వాటి ఈక్వేషన్స్ V1 ఈక్వల్స్ టు H11 I1 ప్లస్ H12 V2, I2 ఈక్వల్స్ టు H21 I1 ప్లస్ H22 V2. అలాగే ఇండివిజువల్ పారామీటర్స్ రాసుకుంటే H11 ఈక్వల్స్ టు V1 by I1 at V2 equals to 0, H12 equals to V1 by V2 at I1 equals to 0, H21 equals to I2 by I1 at V2 equals to 0, H22 equals to I2 by V2 at I1 equals to 0. So symmetry condition is H11 H22 minus H12, H21 equals to 1. అలాగే reciprocity condition H12 equals to minus H21. Thank you for watching.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్స్ గురించి నేర్చుకుందాం. సో ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్ ఈక్వేషన్స్ I1 ఈక్వల్స్ టు G11 V1 ప్లస్ G12 I2, V2 ఈక్వల్స్ టు G21 V1 ప్లస్ G22 I2. అలాగే ఇండివిజువల్ పారామీటర్స్ రాసుకుంటే G11 ఈక్వల్స్ టు I1 బై V1 at I2 ఈక్వల్స్ టు 0, G12 equals to I1 by I2 at V1 equals to 0, G21 equals to V2 by V1 at I2 equals to 0, G22 equals to V2 by I2 at V1 equals to 0. అలాగే symmetry condition is G11 G22 minus G12, G21 equals to 1. Reciprocity condition is equals to G12 equals to minus G21. Thank you for watching.